ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ 14 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. వ్యాఖ్యానాంశం: పవిత్ర త్రిత్వములోని వ్యక్తులు వారి పని. మొదటి భాగం. వ్యాఖ్యానాంశం: పవిత్ర త్రిత్వంలోని వ్యక్తులు వారి పని. మొదటి భాగం. వ్యాఖ్యానం: దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు దివ్య పురుషులు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఇమిడి ఉన్నారని చూచాం. పవిత్ర త్రిత్వంలో ప్రతి ఒక్కరూ స్పష్టంగా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్న అన్యోన్య సంబంధం, సమానత్వం గలవారై ఉన్నారు. తండ్రి పంపగా తండ్రి యొద్ద నుండి కుమారుడు వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 36, మొదటి యోహాను పత్రిక 4 అధ్యాయం 10 నుంచి 14 వచనాలు, మొదటి తిమోతి పత్రిక 1 అధ్యాయం 15 వచనం. అలాగే కుమారుడు పంపగా పరిశుద్ధాత్ముడు వచ్చానని చదువుతున్నాం యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో. ఆత్మ తండ్రి యొద్ద నుండి వచ్చాను, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. ఆత్మ కుమారుని మహింపరచును అని యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం చూస్తున్నాం. కుమారుడు తండ్రిని మహింపరచునని యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఎవరికి వారే వేరుగానున్న వ్యక్తులు కాకపోయినా వారు స్పష్టంగా గుర్తింపదగిన వ్యక్తులు. తండ్రి ఎల్లప్పుడూ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఎల్లప్పుడూ కుమారుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. కుమారుడై ఉన్న దేవుడు శిలువ మీద పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా అవడానికి పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు తండ్రియునైన దేవుడుగానే ఉన్నాడు. ఇప్పుడు కుమారుడై ఉన్న దేవుడు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆత్మయున్న దేవుడు నిజ క్రైస్తవులైన వారిలో నివసించు ఉన్నాడు. విమోచన దినం వరకు వారిని ముద్రించి ఉన్నాడు. వ్యక్తిత్వం అనగా స్వతెలివి, స్వభావన, స్వయిష్టం కలిగి ఉండటం. ఇందును గూర్చిన దృష్టాంతాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. అది తండ్రి వ్యక్తిత్వాన్ని గూర్చి, కుమారుని వ్యక్తిత్వాన్ని గూర్చి తెలియజేస్తున్నాయి. వారు సూచింపబడి ఉన్నారు, తమ్మును గూర్చి చెప్పుకున్నారు. వ్యక్తిగత సర్వనామములో వారు చెప్పుకున్నారు. వారు వింటారు, వారు మాట్లాడతారు, వారు తమ ఇష్టాన్ని తెలుపుతారు, వారు ప్రేమిస్తారు, వారు కోప్పడతారు, వారు ద్వేషిస్తారు మొదలైనవి. పరిశుద్ధాత్మను గూర్చిన వాక్యాలు విశేషంగా లేవు కాబట్టి విషయాన్ని విశదపరచడానికి ఒక లేఖన భాగం అనగా యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుండి 13 వచనాల్లో చూస్తున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మను గూర్చి ప్రభువు చెప్పిన వాగ్దాన మాటలు ఉన్నాయి. నిజంగా దైవత్వంలోని మూడో వ్యక్తి పరిశుద్ధాత్మను గూర్చి ప్రభువు వివరించినప్పుడు తెలివి, భావన, ఇష్టం ఆయనకున్నట్లు సూచించాడు. ఆయన పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తి. ఆయన ఎరుగును, వినును, మాట్లాడును, ఇష్టము తెలుపును, ఇష్టపడును, కష్టపడును, పనిచేయును, గద్దించును, నడిపించును. రెండవ భాగం వచ్చే ప్రభు దినాన విందాం. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.